సాయిబాబా డివోటీస్లకు మరొక మంత్రాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మరొక సమస్య గురించి, కొన్ని సమస్యల గురించి నేను ఈ మధ్యలో వీడియోస్ చేస్తున్నాను. వాటిలో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేది, మీరు ఏ పని చేసినా అది విజయం చేకూరడానికి, అపజయం అనేది లేకుండా, సక్సెస్ కావడానికి ఆటంకాలు లేకుండా మీరు ఏ పని మొదలుపెట్టారంటే అదంతా కూడా సక్సెస్ అవుతుంది. దానికోసం మీరు అది పొలిటికల్గా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా పెళ్ళిళ్ళు కూడా ఏదైనా కానీ అనుకుంటే ఏదైనా విజయం చేకూర్చాలంటే ఈ విధంగా చేసుకోండి. దీని బీజాక్షరం వచ్చి ఓం జయనే నమః, ఓం జయనే నమః, ఓం జయనే నమః అనే బీజాక్షరాన్ని 108 సార్లు ఒక పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని ఓం జయనే నమః, ఓం జయనే నమః అని మనసులో అనుకుంటూ రాయండి. బయటకైనా అనొచ్చు, రాసేటప్పుడే అనండి. 2 పనులు ఒకేసారి సరిపోతాయి. దీంట్లో జపించాలి ప్లస్ రాయాలి. ఇది ఎన్ని రోజులు చేయాలి? 41 డేస్ చేయాలి. 41 రోజులు రోజు చేయాలంటే ఎప్పుడైనా మీరు మొదలుపెట్టే ముందు గురువారం రోజు మొదలు పెట్టుకోండి. అలా కంటిన్యూగా 41 డేస్ చేయండి. అలాగే 9 గురువారాలు సాయిబాబా గుడికి వెళ్ళి 2 ఆవు పిడకలు తీసుకోండి. పూజా స్టోర్స్లో పిడకలు అమ్ముతారు, ఆవు పిడకలు. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ 2 ఆవు పిడకలు తీసుకోండి. దాన్ని తీసుకొని ఆ దుని చుట్టూ 9 ప్రదర్శనలు చేయండి. దుని చుట్టూ చేతులు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రదర్శన చేయండి. 9 ప్రదర్శన చేసిన తర్వాత దునిలో వేసేయండి. లేదా రెండో మార్గం, మీరు 9 గురువారాలు తిరగడం ఇబ్బందిగా ఉన్నది ఇలా అనుకుంటే, ఒక నెల అంతా ఒక రోజు ఆవుకు గ్రాసం వేయండి, గడ్డి వేయండి. ఒక నెల రోజులు మీకు అలా రోజు వేసే వీలు లేకపోతే టెంపుల్లో కానీ గోశాలలో కానీ గడ్డి తీసుకెళ్ళి ఇచ్చి ఏదైనా ఒక ఆవుకు ప్రతిరోజు మీ పేరుతో వాళ్ళకి వేయమని చెప్పండి. వాళ్ళకి చెప్పేసి రండి. అలా మీకు దగ్గర ఉంటే మీరు వేయచ్చు, లేదంటే వాళ్ళకి చెప్పి కూడా మీరు అలా చేసుకోవచ్చు. ఈ 2 మార్గాలు మీరు ఏదైనా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది చేసుకోండి. ఆవు పిడికలు తీసుకొచ్చి ప్రదర్శన చేసుకుంటూ గుడిలో వేసుకోవచ్చు, చేయొచ్చు. లేదా ఆవుకు గ్రాసం పెట్టేదాని వల్ల కూడా మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ఆ గోమాత యొక్క కృప కూడా మీకు లభ్యమవుతుంది. మీ యొక్క ఆర్థిక సమస్యలు ఉంటే కూడా దానివల్ల తొలగిపోతుంది. అవునా, మీరు ఈ రిటల్లో ఏదైనా మీరు చేయండి. గోమాత కృప కాండి, సాయిబాబా కృప కాండి. మీరు అనుకున్న పనిని కూడా జయం చేకూర్చి లాభం కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్. ఓం సాయిరామ్.